హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేషన్ డీలర్ పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే నోటిఫికేషన్ అనేది రాబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1629 ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించారు. త్వరలోనే పోస్టుల యొక్క భర్తీ అయితే జరగబోతున్నది. దీనికి సంబంధించి అర్హత ఏముండాలి, ఎంపిక విధానం ఏంటి అనేటటువంటి పూర్తి వివరణ మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1629 రేషన్ డీలర్ పోస్టులు మరి త్వరలోనే భర్తీ అన్నట్టుగా మనం ఒక వారం రోజుల క్రితం మనకు మరి వార్తాపత్రికల్లో అప్డేట్ అయితే రావడం జరిగింది. టోటల్గా చూసుకుంటే కనుక మనకు 1629 రేషన్ డీలర్ ఉద్యోగాలకు సంబంధించి మరి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎప్పుడు రాబోతుంది నోటిఫికేషన్ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే నూతనంగా 1629 రేషన్ డీలర్ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే పంపాలని మరి అధికారులను అయితే సూచించారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలలో 1629 ఖాళీలు ఉన్నట్లుగా మరి గుర్తించామని, వీటిపైన మరి నివేదికను అందజేయగానే వీటిని మరి భర్తీ చేస్తామని, వాటిని భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరి అధికారులతో మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ చూసుకుంటే గనక ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే గనక మనకు ఎలాంటి విద్యా అర్హత ఉండాలి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఈ యొక్క రేషన్ డీలర్ పోస్టులకు ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుందండి. సో ఇంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా నో ప్రాబ్లం. అంటే ఒకవేళ 10వ తరగతి కంటే ఎక్కువ విద్యా అర్హత కలిగి ఉన్నవారు మరి వచ్చినప్పటికీ వారిని కూడా చౌక ధరల దుకాణం డీలర్గా నియమించుటకు 10వ తరగతి పాస్ అయిన వారితో సమానంగా చూడబడును అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటర్, డిగ్రీ, ఇలా పీజీ మీకు ఎలాంటి విద్యా అర్హత ఉన్నా సరే ఈ యొక్క రేషన్ డీలర్ పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. వయస్సుకు సంబంధించినటువంటి కండిషన్ ఏం పెట్టారంటే 18 నుంచి 40 సంవత్సరాల మధ్య మరి వయసు కలిగి ఉండాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే దరఖాస్తుదారుపై ఎలాంటి క్రిమినల్ కానీ లేదంటే సివిల్ కేసులు ఉండరాదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు వయోపరిమితి వర్తించును అన్నట్టుగా చెప్పారనమాట. చూడండి, ఎలాంటి కేసులు అనేవి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఖచ్చితంగా వయోపరిమితి అనేది ఉంటుందన్నమాట. ఇక నివాసం, స్థానికత సంబంధించి దరఖాస్తుదారులు అతడు లేదా ఆమె సంబంధిత గ్రామ నివాసి అయి ఉండవలెను, లేదా చౌక ధరల దుకాణం ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నచో ఆ గ్రామ పంచాయతీ గ్రామానికి సంబంధించిన వారు అయి ఉండాలి. మొత్తానికైతే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలా ఆ విలేజ్కి సంబంధించి అన్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ దరఖాస్తు సమర్పించరాదు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మీ యొక్క పుట్టిన తేదీ, విద్యార్హతలు, కులం, పూర్తి చిరునామా మరియు స్థానికతకు తగిన ధ్రువపత్రాలను మరి జత చేయవలను అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ లోకల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తే మరి దానికి సంబంధించినటువంటి మరి ధ్రువపత్రాలు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క డీలర్ పోస్టు అనేది మీకు ఇవ్వాలంటే కనుక ఇక్కడ చూడండి, రెవెన్యూ శాఖలో పనిచేయు వారికి దగ్గర బంధువు అయి ఉండరాదు అన్నట్టుగా ఇచ్చారనమాట. అంటే రెవెన్యూ శాఖలో మీకు ఎవరు కూడా రిలేటివ్స్గా ఉండకూడదు. అలాగే పౌర సరఫరా సంస్థలో పనిచేయు వారు మరి వారి బంధువులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు బంధువులై ఉన్నవారిని మరి చౌక ధరల దుకాణం డీలర్గా నియమించబడరు అన్నట్టుగా కూడా ఇక్కడ పేర్కొన్నారనమాట. గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ, మండల పరిషత్ అధ్యక్షులు కానీ, జిల్లా పరిషత్తు సహకార సంఘ సభ్యులు కానీ, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్, జడ్పీటీసీ, ఎంపీటీసీ మరి ఇలాంటి సభ్యులు డీలర్కి అనర్హులు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే చూసుకుంటే కనుక చౌక ధరల దుకాణం డీలర్గా నియమించబడినటువంటి వ్యక్తి ఒకవేళ ఏదైనా ఒక గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీకి కానీ, ఇతర సంబంధమైన సంస్థలకు ఎన్నిక అయినట్లు అయితే వారిని డీలర్గా తొలగించుటకు సమ్మతి పత్రం కూడా ఇయ్యవలను. ముందే మీరు ఆ యొక్క పత్రం మీద సంతకం చేయవలసి ఉంటుందన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే మనకు
ఇక్కడ డీలర్గా నియమించబడినటువంటి వ్యక్తి తప్పకుండా 5 సంవత్సరములకు పనిచేయుటకు మరి సిద్ధమై ఉండవలను, లేనిచో మరి వారు కట్టిన ధరావత్తు జప్తు చేయబడును అన్నట్టుగా ఇక్కడ ఇచ్చారనమాట. అభ్యర్థులు తగినంత ఆర్థిక స్తోమత కలిగి ఉండవలను అన్నట్టుగా కూడా ఇక్కడ మనకు ఒక కండిషన్ అయితే పెట్టారు. ఇంకొక పాయింట్ ఏమి ఇచ్చారంటే, దరఖాస్తుదారులు వారు దాఖలు చేయు సమయంలో వారు ఏ చౌకాధరల దుకాణమునకు దరఖాస్తు చేయుచున్నారో ఖచ్చితంగా రాయవలను, మరియు రిజర్వేషన్ వారికి కేటాయించిన దుకాణములకు అట్టి దరఖాస్తును మరి చేయవలను అన్నట్టుగా దరఖాస్తును చేయవలను అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నియామకం ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మనకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానం చూడండి. ఇక్కడ మనకు రాత పరీక్ష మరి పరీక్ష విధానం 80 మార్కులకు ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది 20 మార్కులకు ఉంటుందన్నమాట. రాత పరీక్ష నందు మొత్తం టోటల్గా 100 మార్కులకి కనీసం 32 మార్కులు సాధించిన వారిని ఇంటర్వ్యూకు మౌఖిక పరీక్ష అనేది 1:5 నిష్పత్తి చొప్పున పిలువబడును. ఒకవేళ 5 అభ్యర్థులు కంటే తక్కువ సంఖ్యలో కనీస అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నచో వారందరూ కూడా మౌఖిక పరీక్షలకు అర్హులు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అందులో మరి చూసినట్లయితే ఇక్కడ తదుపరి 5 అభ్యర్థుల కంటే మరి ఎక్కువ ఉన్నచో అభ్యర్థులు కనీస అర్హత సాధించినచో మరి వారి రాత పరీక్ష ఆధారంగా అవరోహణ క్రమంలో మౌఖిక పరీక్ష నిర్వహించబడును అన్నట్టుగా ఇక్కడ తెలియచేయడం అయితే జరిగిందనమాట. ఇక సిలబస్ ఏముంటుంది సార్ దీనికంటే చూడండి, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ మరియు చౌకాధరల దుకాణాల డీలర్ నిర్వహించవలసినటువంటి రికార్డులపై మరియు రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ యొక్క పనితీరు గురించి మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ అమలు మరియు ఇతర సాధారణమైనటువంటి సమస్యలు విషయాలపైన మరి యొక్క సిలబస్ ఉంటుంది. వాటిపైన 100 ప్రశ్నలు ఉంటాయి. మీరు మినిమం 32 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇది మిత్రులారా రేషన్ డీలర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదన్నమాట. మొత్తం 1629 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో మీ యొక్క విలేజ్లో మరి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రాంతంలో గనక ఆ యొక్క రేషన్ డీలర్ పోస్ట్ ఖాళీగా ఉన్నట్లయితే సంబంధిత నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.